రాజా, ప్రేమల రక్షక, సర్వోన్నతుడా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. ఆయన వాక్య ధ్యానం మా ప్రభా నీ దాసును మరుగు చేయండి, నీ ప్రియులతో మాట్లాడండి. గురువారం మాత్రమే వాక్యానుసారం తీర్చే జీవితం ప్రతి ఒక్కరికి కూడా మీరు దయచేయండి. మా ప్రభు నీ కుమారుడు యేసునామమున వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం చెల్లిస్తూ అందరికీ ఒకసారి హల్లెలూయా హల్లెలూయా. కార్యక్రమం మీకు దూర ప్రాంతాల్లో ఉండి యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆయా ప్రాంతాల నుండి సువార్త వినిచినటువంటి ప్రతి ఒక్కరికి, మందిరంలో మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించును కాక. మంచిది ప్రభువుని ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దిన మన ధ్యానాంశము వాక్యమై ఉన్న దేవుడు. యోహాను సువార్త 1వ అధ్యాయం, యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో చివరి భాగం, వాక్యము దేవుడై ఉండెను. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. వాక్యము దేవుడై ఉండెను. దేవుని వాక్యము పరిశుద్ధ గ్రంథములోంచి వేటితో పోల్చాడో 7 మాటలు మనం ధ్యానం చేస్తున్నాం. దేవుని వాక్యాన్ని పరిశుద్ధ గ్రంథములో ఎన్నో వాటితో పోల్చాడు. 7 మాటలు మనము ధ్యానం చేసుకున్నాం. ప్రభువుని ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటిగా మేలిమి బంగారం వంటిది, తేనె వంటిది. కీర్తన గ్రంథం 19వ దావీదు కీర్తన 10వ వచనం. 19వ దావీదు కీర్తన 10వ వచనం. అవి బంగారు కంటెను, విస్తారమైన మేలిమి బంగారు కంటెను, కోరదగినది తేనె కంటెను, జూట తేనె ధార కంటెను, మధురమైనవి. ఈ వాక్యాన్ని ఇక్కడ పెడదాం. మరలా వద్దాం ఇందులోకి. 119వ దావీదు కీర్తన, 119వ దావీదు కీర్తన 103వ వచనం. 119వ దావీదు కీర్తన 103వ వచనం. నీ వాక్యములో నా జీవకు ఎంతో మధురములో, అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నవి. ఇక్కడ మనం చదువుకున్నటువంటి 19-10వ వచనం గురించి ఒకసారి మనం ధ్యానం చేసుకుందామండి. అవి బంగారు కంటేను, విస్తారమైన మేలిమి బంగారు కంటెను, కోరదగినవి. బంగారం కంటెను, ఇంకేంటండి? విస్తారమైన మేలిమి బంగారు. ఇప్పుడు మీరు ధరించుకున్నటువంటి, మనం ధరించుకొని నేను అన్నాం, ఎందుకంటే నేను ఇప్పుడు ధరించుకోలేదు కదా బంగారం. ఇప్పుడు మీరందరూ కూడా రింగులు పెట్టుకుని ఉండొచ్చు, మెడలో గొలుసులు, ముక్కు కమ్ములు ఏవి ఉంటాయి కదా. సరే, ప్రభువుని ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ధరించుకున్నటువంటి బంగారము మేలిమి బంగారమా, బంగారమా మేలిమి బంగారమా? ఏంటండి? బంగారం అంతే, మేలిమి బంగారం కాదే. ఎందుకంటే మీరు ధరించిన బంగారంలో ఎక్కువ రాగి కలిసి ఉండొచ్చు. 18 క్యారెట్ కొంతమంది ఉండొచ్చు, 20 క్యారెట్ కొంతమంది ఉండొచ్చు, 22 క్యారెట్ కొంతమంది ఉండొచ్చు. మేలిమి బంగారం అంటే ఏంటంటే 24 క్యారెట్లే మేలిమి బంగారం అంటారు. కనుక ఇప్పుడు మీరు ధరించుకున్నదంతా కూడా ఏంటంటే బంగారం, ఒరిజినల్ బంగారం కాదు. ఇంకా దానికి అర్థమైన భాషలో చెప్పాలంటే ఏంటంటే డూప్లికేట్ బంగారం. మేలిమి బంగారం అంటే 24 క్యారెట్స్. సరే, ప్రభువు ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యమే దేవుడై
ఉన్నాడు. ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్యాన్ని దేనితో పోలుస్తున్నాయి అంటే, బంగారం కంటేను విస్తారమైన మేలిమి బంగారు కంటేను కోరదగినది. దేవునికి స్తోత్రం చెల్లిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. బంగారం ఎంత విలువైనదో, మేలిమి బంగారం ఎంత విలువైనదో, అంతకంటే ఎన్నో ఎన్నో వేల రెట్లు విలువైనది జీవం గల దేవుని వాక్యం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. తేనె కంటెను, జుంటె తేనె ధారల కంటెను, తేనె కంటెను, జుంటె తేనె ధారల కంటెను ఎంతో మధురమై, అంటే ఎంతో రుచికరది, ఎంతో స్వీట్గా ఉంటుంది అన్నమాట. ఏంటి? జీవము గల దేవుని వాక్యం. మీ ఇంటిలో ఏదైనా ఒక స్వీటు రుచికరంగా తయారు చేశారనుకోండి, లేదా ఒక రుచికరమైన స్వీట్ని తెచ్చారనుకోండి, దాన్ని మాటికి తినాలి అని, ఎక్కువగా తినాలని మనస్సు నోరుతూ ఉంటారు, మనస్సు లాగుతూ ఉంటారు. ఎందుకు చెప్పండి? అది ఎంతో రుచికరంగా ఉంది కనుక, అది ఎంతో స్వీట్గా ఉంది కనుక దాన్ని మాటికి తినాలి, ఎక్కువగా తినాలి అనిపిస్తూ ఉంటారు. ఈ యొక్క దేవుని యొక్క వాక్యాన్ని ప్రభుత్వం దేవుని బిడ్డలారా, జుట్టు తేనె తాడల కంటే అంటే అది ఎంతో ఎంతో మరి మధురంగాను రుచికరంగాను ఉంటారు. మరి దేవుని వాక్యము జుట్టు తేనె తాడల కంటే మధురంగా ఉన్నప్పుడు ఎందుకు చదవబుద్ధి అయింది? ఎందుకు ధ్యానించబుద్ధి అయింది కదండి? ఎందుకు చదవబుద్ధి అయింది? ఎందుకు ధ్యానించబుద్ధి అయింది చెప్పండి? ఎప్పుడైతే మనము ఆత్మ చేత వెలిగింపబడి ఆత్మపూర్ణమై ఉంటామో, మన ఆత్మ దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు, దేవుని వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు ఇంకా మన ఆత్మ పరవశిస్తూ ఉంటుంది. ఆ వాక్యం ఎంతో మధురంగా అనిపిస్తుంది. జుట్టు తేనె ధారణ కంటే ఎంతో మధురం అనిపిస్తుంది కనుక ఇంకా చదవాలి, ఇంకా చదవాలి, ఇంకా చదవాలి, ఇంకా చదవాలి, ఇంకా చదవాలి అనిపిస్తాం. ముందుగా మీతో ఒక మాట నేను చెప్పానుగా, మనకి ఇష్టమైన స్వీట్ ఇంకా తినాలి, ఇంకా తినాలి అనిపిస్తుంది. ఎలా ఉంటుందో ఈ జీవగల దేవుని వాక్యాన్ని మేలిం బంగారంతో పోల్చాడు, జుట్టు తేనె ధారలతో పోల్చాడు. మరి జుట్టు తేనె ధారలతో ఎంతో స్వీట్గా ఉన్నటువంటి ఈ యొక్క మధురమైనటువంటి ఈ వాక్యాన్ని మనం ధ్యానించాలి, ఈ వాక్యాన్ని మనం చదవాలని చాలా మందికి నేను అంటాను, ఇంచుమించు విశ్వాసం గురించి చెప్తున్న మాటలు ఒక 90%. సరే చదువు రానుడు అయితే ఎలాగ చదువుకోలేదు, చదువుకున్న వాళ్ళు వచ్చే ఒక 90% బైబిల్ చదవని, ఎక్కువగా బైబిల్ చదవలే ఉండొచ్చు, ఎక్కువగా బైబిల్ చదవలే ఉండొచ్చు. ఎందుకయ్యా అంటే మంచి మంచి ఏంటి డిజైన్ కవర్ ఉన్నటువంటి బైబిల్ కొనుక్కుంటాం. ఇంకా ఏంటంటే త్వరగా తెచ్చుకోవాలని ఆల్ఫాబెటిక్లో ఉన్నటువంటి బైబిల్ కొని తెచ్చుకుంటాం. ఇంకా బైబిల్ చుట్టూ గోల్డ్ షైన్ ఉన్నటువంటిది, బార్డర్ ఉన్నది తెచ్చుకుంటాం. అబ్బో ఈ బైబిల్ చాలా బాగుందని తెచ్చుకుంటాం. కానీ ఆ బైబిల్ని నువ్వు ఎప్పుడు కూడా తెరవు, ఆ బైబిల్ కూడా ఎప్పుడు కూడా చదవవు. కానీ దానికి గల కారణం ఏంటంటే ఆ బైబిల్ని చదవటానికి నీకు చెప్పండి మనస్సు లేక. ఎప్పుడు తెలుస్తారయ్యంటే చెప్పండి, కేవలము ప్రార్థనకి వెళ్ళినప్పుడు మాత్రమే. ఆమె కదండి. ఇప్పుడు చాలా మంది బైబిల్ కూడా తెచ్చుకోవట్లా. ఏంటంటే సెల్ ఫోన్లు అన్ని ఇందులో ఉన్నాయి కదా, అన్ని అందులో ఉన్నాయి. ఆటపాటలు కూడా ఉన్నాయి, సినిమాలు కూడా ఉన్నాయి, చిత్రాలు కూడా ఉన్నాయి, అన్ని అందులో ఉన్నాయి కదండి. కానీ మనము దేవుని బిడ్డలుగా తప్పనిసరిగా జీవ గ్రంథాన్ని మనతో పెట్టుకోవాలి. ఆమె హల్లెలూయా. తప్పనిసరి
తెచ్చుకోవాలి ప్రభుత్వ ప్రియమైన దేవుని బిడ్డలారా. నిజంగా ఎవరైతే దేవుని యొక్క శక్తిని పొందుకుని, ఎవరైతే దేవుని యొక్క ఆత్మను పొందుకుని, ఎవరైతే ఆత్మపూర్ణై ఉంటారో ప్రభుత్వ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించినప్పుడు, లేకపోతే ఆ పరిశుద్ధ గ్రంథం చదివినప్పుడు వారికి ఏ రీతి కనిపిస్తుందంటే అది ఎంతో మధురంగా అనిపిస్తుంది. అది ఎంతో చుట్టూ తేనే తాట కంటే ఎంతో మధురంగా అనిపిస్తుంది కనుక ఇంకా చదవాలి అనిపిస్తూ ఉంటుంది. ఎంతగా చదువుతాము అంటే మనకు తెలియకుండానే ఎన్నో వచనాలు, ఎన్నో అధ్యాయాలు మనము ఏం చేస్తాం తెలుసండి, చదువుకుంటూ వెళ్ళిపోతాం. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఎందుకంటే దేవుని యొక్క ఆత్మను పొందుకుని నువ్వు ఆత్మానుసారంగా జీవిస్తూ ఆత్మపూర్ణై ఉన్నావు కనుక నీ ఆత్మ సంబంధమైన దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నప్పుడు అది నీ యొక్క మనస్సుకు, నీ యొక్క ఆత్మకు, నోటికి కాదు, నీ యొక్క మనస్సుకు, నీ యొక్క ఆత్మకు ఎలా ఉంటున్నాయి అంటే అది జుట్టేనే ధారణ కంటే మొదలుగా ఉంటుంది కనుకనే ఇదేం చేస్తున్నామంటే మీకు తెలియకుండానే ఎన్నో వాక్యాలు, ఎన్నో అధ్యాయాలు, ఎన్నో మరి పుస్తకాన్ని నువ్వు చదువుకుంటూ వెళ్ళిపోతా ఉంటావు. కానీ అలాగున్నా మీరు రోజు ఒక అధ్యాయం కూడా చదవలేకపోతున్నారయ్యా అంటే, లేక రోజు ఒక వాక్యాన్ని కూడా చదవలేకపోతున్నారు అయ్యా అంటే దేవునికి వాక్యం మీకు మధురంగా అనిపించట్లేదు. సరికదా? ఎలా కనిపిస్తుంది తెలుసా? ఇప్పుడు చెప్పండి, ఎలా కనిపిస్తుంది? ఎవరు అన్నా చేది కనిపిస్తుంది. ఏదైనా మనం వంటకం తిన్నప్పుడు పుల్లగా ఉందనుకో, కట్ట చాలా పుల్లగా ఏం తింటాము. ఏదైనా వంటకం చేతిగా ఉందనుకోండి, దాన్ని కూడా మనము తినం, ఇష్టపడం. ఏదైనా వంటకం కాస్త ఇంకేం ఎక్కువగా ఉంటేనే ఉప్పు ఎక్కువ ఉందనుకోండి, దాన్ని కూడా మనము ఎక్కువగా తినం. ఇంకా కారం ఎక్కువగా ఉందనుకోండి, దాన్ని కూడా ఎక్కువగా మనము తినం. లేదా మసాలా ఎక్కువగా ఉందనుకోండి, ఏంటబ్బా ఇంత మసాలా తినలేకపోతున్నాం, తినం. లేదా ఆయిల్ ఎక్కువ అయిందనుకోండి, ఇదేంటమ్మా ఆయిల్గా ఉంది, తినకపోతే తినం. మరి దేవుడి వాక్యం మీకు మసాలా ఎక్కువ అనిపిస్తుందా, కారం ఎక్కువ అనిపిస్తుందో, ఆయిల్ ఎక్కువ అనిపిస్తుందో, ఏమి ఎక్కువ అనిపిస్తుందో, చదవట్లేదు, లేదా పులుపుగా ఉంటుందో, ఉప్పుగా ఉంటుందో, మీరు చదవట్లేదు, ధ్యానం చేయట్లేదంటే మీకు అలాగనే అనిపిస్తూ ఉండొచ్చు. లేక వాక్యం చదవటానికి మీకు మనస్సు లేకుండా పోవచ్చు. అందుచేతే చుట్టే తేనె ధారణ కన్నా మొదలున్న వాక్యాన్ని ఏం చేయలేకపోతున్నావు అంటే కదండి, ఏం చేయలేకపోతున్నావు, నువ్వు చదవలేకపోతున్నావు, ధ్యానం చేయలేకపోతున్నావు. ఇక్కడ కీర్తనకారుడు అంటున్నారు, అవి బంగారు కట్టెను, విస్తారమైన మేలిమి బంగారు కట్టెను కోరదగినవి, తేనె కట్టెను, చుట్టె తేనె ధారణ కట్టెను మధురమైనవి. దేవునికి స్తోత్రములు గాక. హల్లెలూయా. చుట్టె తేనె ధారణ కన్నను మధురం. వాక్యం గురించి మీతో ఒక మాట నేను చెప్పాలని ఆశిస్తా ఉన్నా. చాలా ఏండ్ల క్రితం అంటే బైబిల్లో ప్రతి ఒక్కరి చేతుల్లో ఉంటావు. ఒక్కొక్క ఇళ్లలో 2 డేస్ 3 డేస్ 4 డేస్ 6 డేస్ బైబిల్ కూడా ఉంటుంది. చాలా సంతోషం. అయితే దుఃఖకర విషయం ఏంటంటే చెప్పండి, ఆ బైబిల్ని తెరవట్లేదు, ఆ బైబిల్ని చదవట్లేదు. అయితే కొన్ని 100 ఏళ్ల క్రితం బైబిల్ ప్రింట్ మార్కెట్లోకి రాకముందు ప్రభుత్వ ప్రియమైన దేవుని పిల్లరా కేవలము బోధించే వాళ్ళ దగ్గర మాత్రమే బోధించేవాడి దగ్గర మాత్రమే ఉండేది. ఒక చిన్న 14 సంవత్సరాల ప్రాయకులైన ఒక అమ్మాయి ఆ సండే స్కూల్ నడిపిస్తున్నటువంటి ఆ టీచర్ గారి దగ్గర బైబిల్ ఉంటుంటే ఆవిడ అడిగిందట, నాకు బైబిల్ కావాలి. ఆవిడ అన్నదట, ఇది బైబిల్, ఇది నీకు ఇచ్చేది కాదు, అయినా నేను నీకు ఇది ఇవ్వలేను. ఇదిగో ఇక్కడ నుంచి ఫలానా దూరంలో ఫలానా వ్యక్తి ఉన్నాడు, అతని దగ్గర మాత్రమే బైబిల్ దొరుకుతాయి. చాలా గమనించాలి. ఈ ఎవరి ఏం చేసిందంటే ఈ టీనేజ్ 14 సంవత్సరాల అమ్మాయి ఏం చేసిందంటే ఆ బైబిల్ కొనుక్కోవడం కొరకు వాళ్ళ పేరెంట్స్ ఇచ్చినటువంటి పాకెట్ మనీని దాచుకుని
ఆ గ్రామం వెళ్ళాలి అంటే 40 కిలోమీటర్లు అరణ్యంలో నడుచుకుంటూ వెళ్ళాలి. 40 కిలోమీటర్లు ఏం చేయాలి తెలుసా అండి? 40 కిలోమీటర్లు అరణ్యం కూడా నడుచుకుంటూ వెళ్ళాలి. సరే ప్రభునందు ప్రియ దేవుని సంగమా, ఏం జరిగిందంటే ఈ అమ్మాయి ఏం చేసిందంటే ఆ బైబిల్లో ఆ వెల ఆ డబ్బులు దాచుకుని దేని కొరకు బైబిల్ కొరకు డబ్బులు దాచుకుని 40-50 కిలోమీటర్లు అరణ్య మార్గంలో నడుచుకుంటూ చాలా జాగ్రత్తగా నడుచుకుంటూ ఎవరి దగ్గర అయితే బైబిల్ దొరుకుతుందో అక్కడికి వెళ్ళానంటే సరిగ్గా ఆయన ఇంటికి వెళ్ళి, ఆయన ఒక దైవజనుడు, ఆయన ఇంటికి వెళ్ళి తలుపు తట్టింది. అంకుల్ అని తలుపు తట్టింది. తలుపు ఆయన తలుపు తెరిచాడు. తలుపు తెరవగానే ఈ అమ్మాయి అడిగిందంట, అంకుల్ ఇదిగో నాకు ఒక బైబిల్ కావాలి అని అడిగింది. బైబిల్ కావాలని అడగనే ప్రభుత్వ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఏం చేశాడంటే నా దగ్గర బైబిల్ లేవు అని ఆ అమ్మాయి చెప్పి వెంటనే డోర్ వేసేసుకున్నాడు. ఈ అమ్మాయి బైబిల్ లేవు అని చెప్పాడు కదా, సరే వెళ్ళిపోదామని వెళ్ళకపోవడం ఏం చేసింది అంటే ఆ ఇంటి వరండాలో కూర్చుని ఏడుస్తా దేని గురించి ఏడుస్తున్నాయి అంటే బైబిల్ కొరకు. అయ్యో, నేను బైబిల్ కొరకు మమ్మీ ఇచ్చిన పాకెట్ మనీ దాచుకుని ఈ 40-50 కిలోమీటర్ల జంగల్ రూట్ అరణ్య మార్గంలో నడుచుకుంటూ వచ్చానే, కానీ తీరా ఈయన దగ్గరకు వస్తే ఈయన బైబిల్ లేవు అయిపోయి వచ్చున్నాడు, ఎలాగో ప్రభు అని ఏడుస్తూ ఉన్నాడు. ప్రభు ఏడుస్తుంటే ఆ వ్యక్తి ఎవరైతే దైవజనుడిగా ఉన్నాడో ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే కిటికీలోంచి చూసి, చాలా జాగ్రత్తగా కిటికీలోంచి చూసి, అయ్యో ఈ బిడ్డ ఏదో బంగారం గురించి ఆడట్లేదు, వెండి గురించి ఆడతలేదు, దేని గురించి ఆడట్లేదు, కానీ దేని గురించి ఆడుతుంది? జీవము గల దేవుని వాక్యం గురించి ఏడుస్తుంది కదని ఆ దైవజనుడు ఆయన దగ్గర బైబిల్ ఏం చేశాడంటే, అమ్మాయ ఇదిగో నేను బోధిస్తున్నాడు, నా బైబిల్ నీకు ఇచ్చేస్తాను, పట్టుకుని వెళ్ళిపోవాలి. ఈ అమ్మాయికి చాలా పట్టణానికి సంతోషం వచ్చేసింది. ఉన్నది ఒకే ఒక్క బైబిల్ దైవజనుడి దగ్గర, ఆ చిన్న అమ్మాయికి బైబిల్ ఇచ్చేసాడు. ఈ దగ్గర బోధించడానికి బైబిల్ లేదు. అమ్మాయికి ఇంటి దగ్గర తెచ్చేసుకున్న సంతోషంగా. అప్పుడు ఏం చేస్తాం? మరి నా దగ్గర బైబిల్ లేదే, మరి బైబిల్ లేకపోకుండా ఇన్ని వారాలు ఇన్ని దినాలు నేను ఎంతో బాధపడుతున్నానే, బైబిల్ లేకపోకుండా, దేవుడు వాక్యం లేకపోకుండా, మరి జీవం గల దేవుడు వాక్యం లేకపోకుండా ఎన్నో లక్షల మంది కోట్ల మంది ప్రపంచంలో బాధపడుతూ ఉండొచ్చే అని ఒక ఆలోచన వచ్చి ఆయనతో ఇంకా కొంతమంది కూడుకొని మనమందరం ఒక పని చేస్తాం. తలా కొద్ది వేసుకుని బైబిల్ ప్రింట్ కొరకు, లేకపోతే బైబిల్ ప్రచురణ కొరకు, బైబిల్స్ని మనము పంచడం కొరకు ప్రయత్నం చేస్తాం. దేవుని యొక్క సువార్తను, దేవుని యొక్క వాక్యాన్ని ఈ రీతిగా మనము అందించవచ్చని వాళ్ళు ఏం చేశారంటే ఆ కొద్దిమందిగా కూడుకుని ఏం చేశారంటే ప్రభుత్వ ప్రియ దేవుళ్ళరా బైబిల్ సొసైటీ ఏదో పేరు అని ఒక పేరుని వారిని స్థాపించి బైబిల్ సొసైటీ, మన బైబిల్ మీద చూడండి ఫస్ట్ పేజీలో ఉంటుంది, మీకు దగ్గర బైబిల్ చూడండి, బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా ఉంటుంది చూడండి ఫస్ట్ పేజీలో. ఎవరు బైబిల్లో ఉందో నాది కాస్త నలిగిపోయింది కానీ ఇదిగో చూడండి ఫస్ట్ పేజీ, బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా. ఓకే, బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా. అయితే చాలా జాగ్రత్తగా ఉందాం. ఆ కంట్రీలో వాడు ప్రభుత్వ ప్రియమైన దేవుని బైబిల్ సొసైటీ అని దాని చివరి ఏదో నాకు జ్ఞాపకం రావట్లేదు, కానీ వాళ్ళు స్థాపించి వాళ్ళు స్వయాన డబ్బులు పోగు చేసి బైబిల్ సొసైటీని వాళ్ళు స్థాపించి బైబిల్ని ముద్రింపజేసి బైబిల్ లేని అనేక మందికి అతి తక్కువ కాస్ట్లో వారు ఇవ్వటము, లేక బైబిల్ లేని అనేక మందికి, ఈ వాక్యం లేని అనేక మందికి ఫ్రీగా పంచడం ప్రారంభం చేశారు. దేవునికి స్తోత్రం గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మన దగ్గర బైబిల్, యాక్చువల్గా మన దగ్గర ఉన్నటువంటి బైబిల్
ఒక 100 రూపాయలు, 120 రూపాయలు, ఇంకా 150 రూపాయలు, 200 రూపాయలు దొరుకుతా ఉంది. చాలా గమనించండి ప్రభువు ప్రియ దేవుని బిడ్డలారా, మీకు నిజంగా చూస్తే ఈ బైబిల్ 120 రూపాయలకు 150 రూపాయలకి దొరకదు. ఇంత తక్కువగా దొరుకుతుందంటే, ఇంత తక్కువగా మనకు దొరుకుతుందంటే, యాక్చువల్గా నా దగ్గర ఉన్న బైబిల్ ఒక 150 రూపాయలు బైబిల్ అనుకుందాం. ఇది 150 రూపాయలకి రాదు, ఇది 300 రూపాయలు ఉంటారు. మరి మిగిలిన కాస్త ఎవరు చెల్లించారయ్యా అంటే ఈ లోకంలో నుండి ప్రతి ఒక్కరు కూడా బైబిల్ అందాలి, ప్రతి ఒక్కరు కూడా దేవుని వాక్యాన్ని చదవాలి, ప్రతి ఒక్కరు కూడా దేవుని వాక్యం ప్రతి వారి చేతుల్లో ఉండాలి అని ఈ సంస్థ బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా అనే సంస్థ అది సగం కాస్ట్ భరిస్తుంది. తక్కువ ధరలో ఈ బైబిల్ ముద్రణ చేసి ఇండియా అంతా కూడా సప్లై చేస్తాం. ఆమేన్, హల్లెలూయా. అంటే ఈ బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా కదా కొంతమంది ఏం చేస్తున్నారు, పని చేస్తూ ఉన్నారు. ఆ డబ్బులు వారు భరిస్తూ ఉన్నారు. ఎందుకు ఆ డబ్బులు భరిస్తున్నారు అంటే పేదవారికి, వాక్యం లేనటువంటి వారికి వాక్యము అందించాలి, ఆ వాక్యం వాడు చదువుకోవాలి, ఆ వాక్యాన్ని వాడు ధ్యానించాలి, ఆ వాక్యాన్ని ధ్యానిస్తూ చదువుకుని ప్రభు రాకడ వరకు సిద్ధపడాలని కొంతమంది అదృశ్య వ్యక్తులు మనకు తెలియకుండా ఎంతో డబ్బులు చెల్లించి, ఎంతో ప్రయాసపడి ప్రింటింగ్ చేసి ఈ దినం ప్రపంచమంతా కూడా ఈ యొక్క బైబిల్ అందించడానికి వారు ప్రయాసపడతా ఉంటారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువుకు ప్రియ దేవుని బిడ్డలారా, వారు ఎంతో ప్రయాసపడి, ఎంతో కాస్ట్ చెల్లించి బైబిల్ ముద్రణ చేసి మన వరకు అందించడానికి వారు ప్రయత్నం చేస్తూ ఉంటే మనం కొని తెచ్చుకొని ఆ జిప్పును చూసి, ఆ కవరం చూసి, ఆ రంగును చూసి కొని తెచ్చుకుంటున్నాం. మీరు అనుకోవచ్చు అయ్యా డబ్బులుగా ఇచ్చామని, కానీ వాస్తవంగా అంత రేటుగా దానికంటే ఎక్కువగానే ఉంటారు. వాడు భరిస్తున్నారు. కొని తెచ్చుకుని నువ్వు చదవకుండా ఉంటున్నావు, ఆలమారంలోనే పెట్టుకుని దుమ్ము పట్టేసి స్థితిలో ఉంచుతున్నావు. దాన్ని చదవకుండా నీకు మనసు ఉంటుందయ్యా అంటే దానికి గల కారణం ఏంటంటే జుట్టు తేగ దారుల కన్నా మొదలు నీ వాక్యాన్ని చదవడానికి నీకు మనస్సు లేదు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చదువు రాను సరే, కానీ చదువు వచ్చి నువ్వు చదవలేకపోతున్నావు అంటే ప్రభువుకు దేవుని బిడ్డ ఒక్కసారి నువ్వు అర్థం చేస్తావు. ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడుపోయే గ్రంథం ఏదైనా ఉన్నది అంటే జీవము గల దేవుని అన్ని ప్రపంచంలో నుండి అన్ని భాషల్లో ముద్రణయ్యి అన్ని గ్రంథాల కంటే ఎక్కువగా అమ్ముడుపోయే బైబిల్ ఏంటంటే గ్రంథం ఏదంటే అది కేవలము బైబిల్ మాత్రమే. ఇప్పుడు దగ్గర మీ దగ్గర కూర్చున్న వాళ్ళందరి దగ్గర బైబిల్ ఉన్నాయని నమ్ముతున్నాను. ఉన్నాయా లేవా? ఒకవేళ ఎవరి దగ్గర బైబిల్ ఉంటే చెప్పండి. నా దగ్గర ఇంగ్లీష్ బైబిల్ ఉంది, తెలుగు బైబిల్ ఉంది, ఓన్లీ న్యూ టెస్టమెంట్. మొన్న 3 వారాల క్రితం ఎవరో ఒక సహోదరి, అయ్యా మా దగ్గర బైబిల్ లేదు, ఎమర్జెన్సీలో మేము వచ్చేసామయ్యా, ఈ కరోనా కాలం చాలా కంగారు బైబిల్ ఇంటి పోయి బైబిల్ కావాలంటే నా దగ్గర ఉన్న బైబిల్ ఇచ్చాను. కొత్త బైబిల్ ఐగా సర్వీస్ పక్కన పెట్టింది కాదు, ఎవరైనా సరే అటువంటి ఉంటుంది గిఫ్ట్ కానీ ఓన్లీ ఇంగ్లీష్ బైబిల్ కానీ తెలుగు బైబిల్ కానీ. ఎందుకంటే మనం వాక్యాన్నే ఇస్తున్నాం గిఫ్ట్. ఆమేన్, హల్లెలూయా. ప్రభువుకు ప్రియ దేవుని బిడ్డలారా, మరి దేవుడు వాక్యం చెప్పి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ వాక్యము చెప్పండి, బంగారం కంచెలు, మేలు బంగారం కంచెలు కదండి, తేనె కంచెలు, చుట్టూ తేనె దారుల కంచెలు మధురమైనది. మాటలే మధురంగా ఉంటున్నాయి, కానీ చదువుతూ ఉంటే కదండి, చదువుతూ ఉంటే మనకి ఎంతో 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 వినసం పేస్తాయి. ఆత్మపూర్ణంగా ఉంటే చదివే కొలిది చదవాలనిపిస్తూ ఉంటుంది. అది ఎప్పుడయ్యా అంటే మనము ఆత్మపూర్ణమై ఉన్నప్పుడు. లేకపోతే నీట్లో ఎన్ని బైబిల్ ఉన్నా నువ్వు చదవు, సువార్త వచ్చినా టీవీలో చూడడం, దైవజనుడు ఆన్సర్స్ చెప్పినా కానీ విను. కనుక ప్రభువుకు ప్రియ దేవుని బిడ్డ, నీ ఇంట్లో ఉన్నటువంటి బైబిల్ తప్పనిసరిగా దేవుని వాక్యాన్ని నువ్వు చదువు. ఏ రీతిగా జీవించాలో, ఏ రీతిగా నడుచుకోవాలో వాక్యపు వెలుగులోంచి దేవుడు మనతో మాట్లాడి మనం నడిపిస్తూ ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనం చదువుకున్నటువంటి 103, అది 119, 103లో కూడా
వాక్యంలో చూసినట్టు నీ వాక్యము నా జిహ్వకు, నీ వాక్యము నా జిహ్వకు. జిహ్వ అంటే ఏంటి? నాలుక. నీ వాక్యము నా జిహ్వకు ఎంతో ఎంతో మధురము, అవి నా నోటికి తేనె కంటెను. అంటే తేనె కంటే తీపినది ఇంకేది లేదే. చాలా మంది అనొచ్చు పొలారెడ్డి స్వీట్స్ చాలా బాగుంటాయి, లేకపోతే పలానా స్వీట్స్ చాలా బాగుంటాయి, ఆ స్వీట్స్ బాగుంటాయి, ఈ స్వీట్స్ బాగుంటాయి అనొచ్చు. కానీ నేనంటాను, జీవము గల దేవుని వాక్యం కంటే మధురమైనది ఏది లేదే. ఆమేన్, హల్లెలూయా. అది నీవు మనసు పెట్టి మనస్ఫూర్తిగా ఆత్మపూర్ణ వాక్యాన్ని నీవు చదివితే దాంట్లో మధురాన్ని, దాని యొక్క స్వీట్ని నువ్వు ఆస్వాదిస్తావు. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. కనుక ఒకవేళ ఇంతవరకు కూడా ఆ మధురమైనటువంటి మేలు బంగారం కంటే విలువైనటువంటి ఆ వాక్యాన్ని నీవు ధ్యానించబడి ఉంటుంటే గనక తప్పనిసరిగా ఈ దినాన్ని నుంచి అయినా సరే, రోజుకు ఒక అధ్యాయం అయినా సరే చదవడానికి ప్రయత్నం వచ్చింది. ఆమేన్. ఇంకొక విషయం, మన ఇళ్ళలో క్యాలెండర్స్ ఉంటున్నాయి. మన సంఘాన్ని నుంచి ఇస్తా ఉన్నాం, అనేక మంది దేవుని దగ్గర నుంచి కూడా తెచ్చుకోవచ్చు, పొరపాటు కాదు. ఆ క్యాలెండర్లో ప్రతి దినం కూడా ఒక వాక్యం అక్కడ ప్రింట్ అయి ఉంటుంది కదండి. ఎంతమంది చదువుతారు? సరే, బైబిల్ తెలిసి చదవలేదు, పెద్ద బైబిల్ మీకు అంత పొరసండి, అంత ఏంటండి ఖాళీ కూడా లేకపోవచ్చు కదండి. రోజు ఒక వాక్యం కదండి ఆ డేట్లో రాయబడి ఉంటారు. చదువుతారా లేదా? అది కూడా ఎక్కడ చదువుతామండి, అక్కత మాత్రం తల ఊపుతుంది. ఉన్న వాళ్ళందరూ కూడా మౌనంగా ఉంటున్నారు. ఆ వాక్యాన్ని కూడా చదివేవారు లేకపోవచ్చేమో. ఎందుకంటే ఆ వాక్యం నీకు మధురంగా అనిపించట్లా. నేను ఇంతకుముందు నేను చెప్పానే, పుల్లగానో దుప్పగానో కారంగానో మసాలాగానో ఏదో రీతి నీకు ఉండొచ్చు. అందుచేది కదండి నీ చదువు దేంట్లో నీ యొక్క ఆత్మ దేవునితో కలిసి ఉంటే గనక దేవుని వాక్యము నువ్వు ధ్యానించాలని మనసు ఉంటుంది, చదవాలని మనసు ఉంటుంది, ఆ వాక్యము సరిగా జీవించాలని మనసు ఉంటుంది. ఒకవేళ అలాగున బైబిల్ గ్రంథాలు పెంచుకుని వాక్యాన్ని ధ్యానం చేసుకుని ఉంటుంటే గనక ఈ దినం నుంచి అయినా సరే తప్పనిసరిగా రోజుకు ఒక అధ్యాయాన్ని చదువుతాకి తీర్మానం చేసుకున్నాం. ఆమేన్. ఎంతమంది నిజంగా బైబిల్ చదువుతున్నారు? చేతులు ఎత్తండి. రోజు బ్రదర్స్లో చేతులు ఎత్తుతున్నారు. 1, 2, 3, 4. ఎంతమందిలో 4. సరే, ఎవరైనా చదువు బైబిల్ రాను, ఎవరైనా ముందు ఉన్నారు. మిగిలిన వాళ్ళందరూ అయ్యారు సండే తెచ్చుకున్నాగా. చదవండి, తప్పనిసరిగా చదవండి. కీర్తనకారుడు దావీదు ఏమంటాడు తెలుసండి? దినమునకు 7 మార్లు నేను దాన్ని ధ్యానిస్తూ నేను మొరపెట్టుకుంటున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. కీర్తనలో మొదట్లో ఒక మాట ఉంటుంది కదండి, దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు దినము రాత్రి ఎవరు ధ్యానిస్తారు, ఎవరు చదువుతారు, ఎవరు తెలుస్తారు అంటే ఎవరికైతే జీవగల దేవుని వాక్యము వారి జిహ్వకు, వారి యొక్క మనస్సుకు కదండి మధురంగా అనిపిస్తారు, వారు మాత్రమే ధ్యానం చేస్తారు. కనుక మరి తప్పనిసరిగా ఈ దినం ఎలా అయిపోతుంది? తప్పనిసరిగా రేపటి నుంచి రోజుకు ఒక అధ్యాయాన్ని మీరందరూ కూడా చదువుదురు కాక. హల్లెలూయా. రెండవదిగా ప్రభువు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం దీపము వంటిది, వెలుగు వంటిది. ఏంటండి? దీపము వంటిది, వెలుగు వంటిది. 119వ కీర్తన 105వ వచనం. 119వ దావీదు కీర్తన 105వ వచనం. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది.
నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగునై ఉన్నది. 2 పేతురు మొదటి అధ్యాయము 2 పేతురు మొదటి అధ్యాయము 19వ వచనం. 2 పేతురు మొదటి అధ్యాయము 19వ వచనం. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. తెల్లవారి వేగు చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలిగించు దీపమై ఉంటున్నది. దాని యందు మీరు లక్ష్యం ఉంచిన ఎడల మీకు మేలు. మనం అక్కడ చదువుకున్నటువంటి వాక్యంలో మనం చూసినట్లయితే, ప్రభువుని ప్రియ దేవుని సంఘమా, నీ వాక్యము నా పాదములకు దీపమును, త్రోవలకు వెలుగునై. నీ వాక్యము నా పాదాలకి దీపము, త్రోవలకు వెలుగునై. ఈ లోకమంతా కూడా చీకటిమయంగా ఉంది. మీరు అనుకోవచ్చు, చీకటి ఏంటి గారు, ఎంత ఎండ వచ్చిందో, ఎంత వెలుగు వచ్చిందో అనొచ్చు. ఈ లోకమంతా కూడా చీకటిమయంగా ఉంది. చీకటి అంటే పాపంతో నిండిపోయి ఉంది. ఈ పాపం అనే ఈ చీకటిని ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు వెలుగుమైనటువంటి వాక్యము మనల్ని ఏం చేస్తుందంటే, వెలుగు మార్గంలో, సత్య మార్గంలో మనల్ని ఏం చేస్తారు తెలుసండి, నడిపిస్తా. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడంటే ప్రతి వారిలో కరెంట్ ఉంది. పూర్వ దినాలలో మరి లాంతర్లు వెలిగించుకునే వారు దీపాలు వెలిగించుకుంటూ ఉంటుండేవారు. వ్యవసాయదారులు లేక ఎవరైనా సరే బయటికి వెళ్ళాలి అంటే ఇప్పుడంటే వీధికి ఎల్ఈడి లైట్లు అయిపోయింది. ఎక్కడికైనా వెళ్ళాలంటే ఏ పట్టుకుని వెళ్ళేవారు, లాంతర్లు పట్టుకుని వెళ్ళేవారు, టార్చ్ లైట్ పట్టుకుని వెళ్ళేవారు. ఎందుకు టార్చ్ లైట్ పట్టుకుని వెళ్ళేవారు, ఎందుకు లాంతర్లు పట్టుకుని వెళ్ళేవారు చెప్పండి? ఎందుకు? గొయ్య ఉందనుకోండి, ఆ చీకట్లో ఏం చేస్తాం, గోతులో పడతాం. ఒకవేళ ఒక బండే ఉందనుకోండి, చీకట్లో కనపడక ఏం చేస్తాం, ఆ బండ మీద పడతాం. ఇంకొకటి, చీకట్లో మనం ప్రయాణం చేస్తా ఉన్నాం, ఆ దారిలో పామే ఉందనుకోండి, ఆ పామే ఏం చేస్తాం, అడిగేస్తుంది, ముసుగు కొట్టి కాటేస్తుంది. ఏ దేని మీద వేస్తే ఏం చేస్తుంది, కొంచెంతోటి కాటేస్తాం. ఏ విషసర్పాలు ఉన్నాయో, విష జంతువులు ఏమున్నాయో, ఏం జరగబోతుందో, ఏ హాని జరగబోతుందో అని మనం వాటి నుండి మనం ఏం చేస్తాము, రక్షించుకోవడం కొరకు, తప్పించుకోవడం కొరకు, మార్గం మనకి క్లియర్గా స్పష్టంగా కనిపించడం కొరకు మనం ఏం చేస్తామంటే వెలుతురికి మనం తీసుకుని వెళుతూ ఉండేవారు. టార్చ్ లేదా లైట్ ఏదైనా అన్నాడు ప్రభుత్వ ప్రియ దేవుడు. మనం ఇప్పుడు ఏ లోకంలో జీవిస్తున్నాము అంటే చీకటమైనటువంటి పాపలోకంలో మనము జీవిస్తూ ఉన్నాం. ఎప్పుడు ఏమి జరగబోతుందో, ఎప్పుడు ఏ గుంటలో పడబోతామో, ఎప్పుడు ఏ హాని సంభవించబోతుందో తెలియని దినాల్లో మనం ఉన్నాము కనుక దేవుని బిడ్డలుగా మనము ఈ లోకంలో జీవించాలి, సాగిపోవాలి, నడిచిపోవాలి అంటే మనందరి చేతుల్లో ఏముండాలయ్యా అంటే చెప్పండి, ఏమున్నాయి కదా ఇక పెద్ద బైబిల్. మనందరి చేతుల్లో ఏముండాలి, దేవుని వాక్యము. వాక్యం ఉంటే కాదు, ఆ వాక్యాన్ని మనం ఏం చేయాలంటే అనుదినము మనము ధ్యానం చేస్తున్నప్పుడు ఆ వాక్యము మనకు పాదాలకి దీపంగాను, మన త్రోవలకి వెలుగుమయంగా ఉండి చీకటి పాపంలో పడిపోకుండా ఏ రీతిగా మాట్లాడాలో, ఏది చూడాలో, ఏది చూడకూడదో, ఏది వినాలో, ఏది వినకూడదో, ఎవరితో కూర్చోవాలో, ఎవరితో కూర్చోకూడదో, ఏది తినాలో, ఏది తినకూడదో, ఏది త్రాగాలో, ఏది త్రాగకూడదో, ఇవన్నీ కూడా ఏం చేస్తుందంటే స్పష్టంగా మనకి తెలియజేసి వాటిలో పడిపోకుండా మనం ఏం చేస్తారంటే తప్పిస్తా. దేవునికి స్తోత్రములు గాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రభువు ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరైతే ప్రతిదినం ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తారో ఆ వాక్యము వారి జీవితానికి ఎలా ఉంటుందండి, వారి పాదములకు దీపంగాను, వారి త్రోవలకి
వెలుగుమయంగా ఉంటారు. ఇక్కడ మనం చదువుకున్నటువంటి 2 Peter చాప్టర్ నెంబర్ 1:19 వచనంలో మనం చూసినట్లయితే, 2 Peter రాసిన పత్రిక 1:19 వచనం మనం చూసినట్లయితే, ఇంతకంటే స్థిరమైన ప్రవర్తన వాక్యం మనకున్నది. తెల్లవారి వేకు చుక్క మీ హృదయంలో ఉదయించే వరకు ఆ వాక్యమే దేవుడు, వాక్యమే ఆ వాక్యము చీకటి గల చోటున, ఆ వాక్యము చీకటి గల చోటున వెలిగించు దీపం. చీకటి గల చోటున వెలిగించు దీపమే. దాని యందు మీరు లక్ష్యం ఉంచిన యెడల మీకు మేలు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ వాక్యమందు మీరు లక్ష్యం ఉంచితే, ఆ వాక్యాన్ని మీరు శ్రద్ధగా వింటే, ఆ వాక్యానుసారంగా జీవిస్తే మీకు ఎంతో మేలు. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. చుట్టెతే తారల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలదు. చుట్టెతే తారల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలదు. జీవితకాలమంతా ఆనందించెదా యేసయ్యనే ఆరాధించెదా. జీవితకాలమంతా ఆనందించెదా యేసయ్యనే ఆరాధించెదా. చెబితే కలగనా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. చెబితే కలగనా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. కనుక ఆ వాక్యమునందు మీరు లక్ష్యం ఉంచిన యెడల మీకు దేని యందు లక్ష్యం ఉంచితేని, దేని యందు లక్ష్యం ఉంచితేని జీవము గల దేవుని యొక్క వాక్యమందు మనం లక్ష్యం ఉంచితే మనకి ఎంతో మేలు. ప్రభువారు ప్రకటన గ్రంథంలో ఒక మాట అంటూ ఉంటారు కదా, వినువాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట చెవి గలవాడు వినును. ఎవరండి? ఎవరు వినును గాక? ఇక్కడ కూర్చున్న మనందరికీ ఉన్నాయా లేదా? ఉన్నాయా లేదా? ప్రభువారు ఏమంటున్నారు? చెవి గలవాడు అంటే మనకు చెవి లేవనా? అడుగుదాము ప్రభుని, రండా అడుగుదాం. ఎందుకు అలాగన్నాడు ఆయన? వస్తాడు, నన్ను అడుగుదాం. అడుగు. మనకు చెవులు లేవా? 2-3 గుండెలు పెట్టాము ఒక్కో చెవికి. పెద్ద పెద్ద ఉన్నాయి, ఏనుగులు లేగారు. అసలు ఏమని ఎలాగన్నాడు? కనపడతా వెలుతురు లేదా? మాటలు నన్ను అడుగుదాం. ఉన్నాయి. మాటలు పెట్టి అలంకరింపబడి, 3-4 పెట్టి అలంకరింపబడి, బెచ్చాలు పెట్టి అలంకరింపబడి, చేయిలు పెట్టి అలంకరింపబడి ఉన్నాయి. కానీ అవి వినే చెవులు కాదు. వినే చెవులు ఎందుకంటే మన చెవులు ఏంటండి, అవి కూడా ఎలా ఉండాలంటే ఆత్మపూర్ణులుగా ఉండాలి. అప్పుడే ఆత్మ సంబంధమైన మాటలు ఏం చేస్తాయి తెలుసా? ఆసక్తితోటి. అందుచేత అన్నాడు, చెవి గలవాడు వినును గాక. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. చెవి గలవాడు వినును గాక. అసలు రాసుకోక్కర్లేదు. చెవి పెట్టి వింటే, అంటే మీరు మనసు పెట్టి వింటే తప్పనిసరిగా ఆ జీవం గల దేవుని మాట మన హృదయాన్ని ఏమైపోతుంది తెలుసా అండి? ముద్రింపబడిపోతారు. మీరు ఎన్నో వయసులో ఉన్నప్పుడు, లేదా కాలేజీ చదువుతున్నప్పుడు, హై స్కూల్లో చదువుతున్నప్పుడు మీరు ఏమేమో సినిమాలు చూస్తుండొచ్చు. మీ అభిమానుల యొక్క సినిమాలు చూస్తుండొచ్చు. వారి డైలాగులు మీలో చాలా మంది ఇప్పుడు కూడా జ్ఞాపకం ఉండొచ్చు. అబ్బో, వాళ్ళు చేసిన థియేటర్లు, వాళ్ళు పాడిన పాటలు మీలో ఇప్పుడు ఇంకా
వినక శ్రద్ధగా విన్నారు కనుక, మనసు పెట్టి విన్నారు కనుక అవి మీ హృదయాలు ఏమైపోయి నాటుకుంటూ పోయి. ఇప్పుడు కూడా మీరు ఆ పాటలు అనాలని పాడగలరు. ఇప్పుడైతే పాటలు ఏసై పాటలు వస్తాయి. ఎందుకంటే మీరు శ్రద్ధగా విన్నారు కనుక. దైవజనులు అరిసరిసి చెప్పి అమ్మ వాక్యం కూర్చున్నాం కదా 7 మాటలు. మొదటి వాక్యం అనుకో, మొదటి వాక్యం దేవుడు ఉన్నాడుగా. మొదటి పాయింట్ అది కాదమ్మా. ఎందుకు చెప్పండి? మనము లక్ష్యాన్ని అంటే మనస్సుని ఉంచలేదు. పాపం వాక్యం చెప్తుంటే చాలా మంది ఎలా ఇస్తారంటే ఏంటి, అబ్బో నవ్వుతూ లక్ష్యం వచ్చినట్టు కనపడతా వచ్చాను అనిపిస్తూ ఉంటుంది. పాపం అమాయకుడి దైవజనుడికి నిజంగా ఏం వింటున్నాడు బ్రదరు, మనసంతా ఇక్కడ గాలి ఎక్కడ తిరుగుతామని ఏదో ఊహల్లో ఇంకేముంటుంది ఈ మాస్టర్ గారికి. అబ్బా ఎంత శ్రద్ధగా లీనమై ఇంటున్నాడు అనిపిస్తారు. కొంతమంది అక్కడ కూడా మనసు ఎక్కడో పెట్టి అబ్బో తలుపుతూ ఇలా వింటుంటే ఏమనిపిస్తుంది అంటే నిజంగా అబ్బా ఎక్క ఏ వింటుందో అనిపిస్తూ ఉంటుంది. కానీ ఆ ఎక్కడ కూడా విహరిస్తాం ఆలోచన. అబ్బో ఇంకా ఒక క్లాస్ చెప్తా ఉంటాడు ఈ పాస్టర్ గారు. వచ్చేసరికి అడిగి ఒక పాయింట్ అడిగామనుకో, వాక్యమా ఓ తలుపు తిన్నాం కదా, మరి తలుపు తిన్నారని ఏదో విహారంగా ఆలోచన. మీరు చెప్పిన వాటి మీద నేను రక్షించాలని ఏమన్నారు కదండి. ప్రభుత్వ దేవుని పిల్లారా, మన చదువు ఇంటి మనం చదువుకోలేకపోయినా టీవీలో సువార్తలతో దేవుడిని చెప్తూ ఉంటారు. మందిరానికి వెళ్ళిన సేవకుల ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ఆ వాక్యాన్ని మనం మనసు పెట్టి ఉన్నప్పుడు, ఆ వాక్యాన్ని మనం లక్ష్యం ఉంచినప్పుడు, ఆ వాక్యం మనం ఏం చేస్తుందంటే మన హృదయంలో ఏమైతే తెలుసండి, నాటబడతాం. దేవునికి స్తోత్రములు గాక. హల్లెలూయా హల్లెలూయా. ఆ వాక్యము చీకటిని లోకము పడిపోకుండా మనం ఏం చేస్తాం తెలుసండి, మన పాదములకు దీపము, త్రోవలకు వెలుగుగా ఉండి మనం ఏం చేస్తాం తెలుసండి, రక్షిస్తాది. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. రెండోదిగా దేవుని వాక్యం గురించి మనం ధ్యానం చేస్తున్నాము. దీపం వంటిది, మరలా ఏంటండి, వెలుగు వంటిది. మూడో మాట మనం ధ్యానం చేసుకున్నాం. మనందరికీ చాలాసార్లు చెప్తున్న మాటే అర్థము వంటిది. ఏంటండి? 3 దగ్గర చెప్పండి. మీకు అర్థం అయిపోయి ఉంటారు, తీసేసి కూడా ఉండి ఉంటారు. చాలాసార్లు చెప్పానుగా. చెప్పండి, ఎక్కడ రాయబడి ఉంది? యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23, 24, 25 వచ్చారు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23, 24, 25. సరే 22 వచనం కూడా చదువుతాం. మీరు వినువారు మాత్రమై ఉండి దేన్ని తీసుకున్నారా? యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22 వచనం చదువుతాం. మీరు వినువారు మాత్రమై ఉండి దేన్నండి? వాక్యాన్ని. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా హల్లెలూయా. మా చిన్నప్పుడు మా గ్రామ సెంటర్లో, మా వీధి సెంటర్లో ఈ హరికథలు చెప్పడానికి వచ్చేవారు. చాలా జాగ్రత్తలు. మా వీధి సెంటర్ 3-4 చెట్లతోటి, చెరువుతోటి చిన్న సెంటర్ అనమాట మా వీధి సెంటర్. ఈ హరికథ చెప్పడానికి వచ్చేవారు. వాడితో ఇద్దరు వచ్చేవారు. హాయ్ అంటారు. వీడియో తాంబరంలో పెట్టుకుని చెప్తూ ఉండేవాడు గొంతేసి. మా అమ్మ కూడా అందులో మెంబర్షిప్ అనమాట. మా అమ్మగారు కూడా చాలా మంది మీకు లాగానే పురుషులు తక్కువ, స్త్రీలు ఎక్కువ వెళ్ళేవారు. వాడు ఏం చేసేవారు, వాడు కూడా ఎప్పుడో రాత్రి 10 గంటలకు స్టార్ట్ చేసేవాడు. వాడు చక్కగా పీటలు పట్టుకుని వెళ్ళి లేదా చాపలు పట్టుకుని వెళ్ళి హాయిగా కూర్చుని వాడు గంతేస్తూ చెప్తా ఉంటే తందాన హాయ్. ఆడ గంతలు చెప్తా ఉంటే వీడు తందాన అంటే వీళ్ళు సాయంకాలం వరకు వ్యవసాయ పనులు చేసుకుని వచ్చేవాడు. వాడి డ్యాన్సులకి, వాడి తందానికి, వాడి హాయికి ఈ కష్టమంతా వచ్చిపోయి తలుపుతూ చక్కగా నవ్వుకుంటూ వంటే ఇంట ఉండేవారు అనమాట. తలుపుతూ నవ్వుకుంటూ ఏంటంటే వాడు ఇంకా ఉరకలేక చెప్తూ ఉండేవాడు. ఉరకలేస్తూ గంతులేస్తూ చెప్తూ
చెప్తే ఉండేవాడు. సరే మేము పిల్లలు కదా ఆడుతూ కొంచెం వెళ్ళేవాడు, కొంచెం టైం పాస్ కూర్చుని వచ్చేసి మేము నిద్రపోయేవాడు. తెల్లారిన తర్వాత మా అమ్మగారిని అడిగేవాడు, అమ్మ రాత్రి హరిగా చెప్పాడు కదా చెప్పి దగ్గర రాత్రి ఏం కాదు చెప్పండి, ఏదో చెప్పండి అమ్మా. ఏంటి రాత్రి అంతా తల ఊపుతున్నప్పుడు హాయి హాయి అంటే మీరు కూడా విన్నారు కదమ్మా, ఏమన్నారంటే ఏదో చెప్పండి అమ్మా. తల ఊపుతా విన్నారు, రాత్రి అంతా కాల్చాలు విన్నారు, నవ్వుతా విన్నారు, కానీ ఏదో చెప్పాడు. ఇప్పుడు మీ పిల్లలు ఇంటికి వెళ్ళిన తర్వాత మమ్మీ అంకుల్ ఏ వాక్యం చెప్పండి, ఏదో చెప్పండి. అరే ఏదో చెప్పండి ఏంటంటే అంకుల్ వచ్చి చెప్తాను, అదే దేవుడు వాక్యం గురించి చెప్పండి. ఇప్పుడు ఎవరు చెప్తాను నీకు? ఎందుకంటే ఒకటి కూడా మన మనసులో అది ఏంటండి దిగలా, కూర్చోలేదు, నాటపడలేదు. ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, మీరు వాక్యం వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోకుండా వాక్యం ప్రకారం ప్రవర్తించువారునై. విని మోసపుచ్చుకోకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఆ వాక్య ప్రకారం మనము జీవించాలి, నడుచుకోవాలి. 23వ వచనం, ఎవడైనా వాక్యం వినివాడైంది దాని ప్రకారం ప్రవర్తింపని వాడైతే, విని దాని ప్రకారం నడుచుకోకపోతే ఏమంటున్నాడండి? వాడు అర్థంలో తన సహజ ముఖమును చూసుకొని మనుషుని పోలి ఉన్నాడు. వాడు తను చూసుకొని అవతలికి పోయి తను ఎటువాడు వెంటనే మర్చిపోను కదా. అయితే స్వాతంత్రం నుంచి సంపూర్ణమైన నియమములో తేలి చూచి నిలకడగా ఉండువాడెవడు? వాడు విని మర్చివాడు కాక క్రియలు చేయవాడేవి తన క్రియలో ధన్యుడగును. ఆమేన్, హల్లెలూయా. అర్థంతో పోలుస్తూ ఉన్నాడు. మనందరికీ తెలిసిన విషయం, అర్థం లేకుండా ఎవరు కూడా చెప్పండి అర్థంలో చూసుకోకుండా ఎవరింట్లో అర్థం లేకుండా ఉండనే ఉండదు. 2కి పైన డజన్కి తక్కువ ఉంటాయి. 2కి పైన ఒప్పుకున్నావా లేదా? 2కి పైన ఒకటనేది ఎవరింట్లో ఉండదు, తప్పనిసరిగా 2 అన్నా 2కి పైన డజన్కి తక్కువే ఉంటాయి. ఎందుకు? బాతులు చూసుకోవాలి, తయారమ్మని చూసుకోవాలి, గడ్డను చూసుకోవాలి, ఎన్నో అర్థాలు ఉండే ఉంటాయి. ఈ అర్థాలని మనం ఎందుకు చూసుకుంటామో అంటే కదండి, మన యొక్క సహజత్వాన్ని మనము చూసుకుని అవి సరి చేసుకోవటానికి మరి వాక్యాన్ని మన అర్థం చూసినప్పుడు ఆ అర్థం ఏం చేస్తుందంటే మనకి తెలియజేస్తాం. తల సరిగా లేదు, లేదా సరిగా లేదు, ఇది సరిగా లేదని అది మౌనంగానే మాట్లాడతారు, చెప్తూ ఉంటారు. మనం ఏం చేస్తాము? ఆ అర్థాన్ని చూసి సరి చేసుకుంటాం. వాక్యాన్ని కూడా అర్థంతో ఎందుకు పోల్చాడు అంటే, వాక్యాన్ని మనం విని లేక చదివి లేక ధ్యానం చేసి, ఇప్పుడు చెప్పండి దేని సరి చేసుకోవడానికి కాస్త ఉంచే శ్వాస గట్టిగా, దేని సరి చేసుకోవడానికి మన ప్రవర్తనని, మన యొక్క జీవితాన్ని మనము సరి చేసుకోవటానికి. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుచేత వాక్యాన్ని దేనితో పోల్చాడు అంటే అర్థంతో పోల్చాడు. అర్థాన్ని చూసి ఏది మనం సరి చేసుకుంటామో, నా సహోదరుడు, నా సహోదరి, ఎవరి బిడ్డ, దేవుడి వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు, దేవుడి వాక్యాన్ని మనం వింటున్నప్పుడు, దేవుడి వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నప్పుడు, వాక్యపు వెలుగులోంచి దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనం ఏం చేయాలి అంటే చెప్పండి, మనం తప్పనిసరిగా సరి చేసుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. కనుకనే దేవుడు వాక్యాన్ని అర్థంతో పోల్చాడు. వాక్యమైన యేసయ్య దేవుడు మనతో మాట్లాడుతున్నాడు గనక మన తప్పుదాన్ని, మన పొరపాటుని, మన అలవాటుని మనం ఏం చేయాలంటే సరి చేసుకుని ప్రభు సన్నిధిలో నిష్కలంకులుగాను, నిందారహితులుగాను మనము నిలబడుదుము కాక. 4వ మాటలకు వస్తున్నాను. ప్రభుని ప్రియమైన దేవుని బిడ్డలారా, 4వ మాట చెప్పి నేను ముగిస్తాను. కొంచెం 3 మాటలు వచ్చే వారం ధ్యానం చేస్తున్నాం. అగ్ని వంటిది, శుద్ధి వంటిది. ఏంటండి? అగ్ని వంటిది, శుద్ధి వంటిది. ఇర్మియా గ్రంథము
23వ అధ్యాయం, ఇర్మీయా గ్రంథం 23వ అధ్యాయం 29వ వచనం. నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయు సుత్తి వంటిది కాదా. 20వ అధ్యాయం 9వ వచనం. ఆయన పేరు నేను ఎత్తను, ఆయన నామమును బట్టి ప్రకటింపను అని నేను అనుకుంటున్నా, అది నా హృదయంలో అగ్ని వలె మండించు, నా ఎముకలలోనే మూయబడి ఉన్నట్లున్నది. నేను యోచి విసిగినాను, చెప్పక మాన లేదు. మనం చదువుకున్నటువంటి 29వ వచనం మనం చూసినట్లయితే, ప్రభువును ప్రియ దేవుని సంఘమా, నా మాట ఏంటండి, అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయు సుత్తి వంటిది కాదా. అగ్ని ఏం చేస్తారు చెప్పండి? అగ్ని ఏం చేస్తుందండి? కాలుస్తారు. అగ్ని ఏం చేస్తుంది? కాలుస్తారు. ఇంకోటి చెప్పండి, అగ్ని ఏం చేస్తారు తెలుసా? శుద్ధి చేస్తారు. అగ్ని ఏం చేస్తుంది? కాలుస్తుంది. రెండోది ఏం చేస్తుంది? శుద్ధి చేస్తారు. మూడవది అగ్ని ఏం చేస్తుంది? మండిస్తారు. దేవుని వాక్యాన్ని దేవుడు పోలిస్తున్నాడు. నా వాక్యము లేక నా మాట అగ్ని వంటిది కాదా. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్యాలకు వెళ్ళే ముందుగా లూకాసు వార్త 23వ అధ్యాయం, లూకాసు వార్త 23వ అధ్యాయం 32వ వచనం ఒకసారి చదవండి. ఆయనతో కూడా లూకాసు వార్త 23వ అధ్యాయము, లూకాసు వార్త 23వ అధ్యాయం 32. లూకాసు వార్త అదే వాక్యమా? ఒకసారి బ్రదరు, సారీ 24వ అధ్యాయం 32వ వచనం, 24వ అధ్యాయం 32వ వచనం. అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములు మనకు బోధపరుచుచున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదని ఒకరితోనొకడు చెప్పుకొనిది. మరల వాక్యం చదువుతాను. అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరుచుతున్నప్పుడు, లేఖనములు మనతో మాట్లాడుచు లేఖనములు మనకి బోధపరుచున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదని ఒకరితో ఒకడు. యమ్మాయి అనే గ్రామానికి వెళుతూ ఉన్నారు ఇద్దరు వ్యక్తులు. వాళ్ళు కూడా శిష్యులుగానే చెప్పారు పరిశుద్ధ గ్రంథంలో. యేసు ప్రభు వారు లేచిన తర్వాత వాళ్ళతో ఏం చేస్తున్నారంటే ఆయన కలిసి నడిచి వెళ్తాము. కలిసి నడిచి వెళ్తా ఉన్నారు. ప్రభు వారు వారి మధ్యలో వారితో నడుస్తూ పరలోక రాజ్యముల గురించి అన్ని విషయాలు వారితో సంబోధన చేస్తా ఉన్నాడు. మీరు ఆ గ్రామానికి చేరుకున్నారు. ఆ గ్రామానికి చేరుకున్న తర్వాత చీకటి పడుతుంది కనుక వారితో కలిసి భోజనం చేస్తా. కానీ ఏం చేశాడు తెలుసండి? రొట్టెని విరిచాడు. చూడండి 30వ వచనంలో, ఆయన వారితో కూడా భోజనంలో కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రం చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా వారు కన్నులు తెరవబడి ఆయన గుర్తు పచ్చిరి. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, సరేనయ్యా రాత్రి అయిపోతుంది, ఎక్కడికి వెళ్తున్నారో మాతో రానప్పుడు ప్రభు వారు ఏం చేశారు? వాళ్ళతోటి కూర్చున్నాడు. వాళ్ళతో రొట్టె విరిచినప్పుడు వాళ్ళకి ఏం జరిగిందంటే వారి కన్నులు తెరవబడ్డట్టుగా చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగుగాక, హల్లెలూయా. వారి కన్నులు తెరవబడ్డట్టుగా చూస్తున్నాం. వారి కన్నులు తెరవబట్టడం కాకుండా ప్రభుత్వ తెరవబట్టడం కాకుండా ఆయన ఏం చేశాడు? కన్నులు తెరవబడిన తర్వాత ఆయన అదృశ్యం అయిపోయిన తర్వాత వీళ్ళిద్దరు అనుకుంటున్నారు. ఏమనుకుంటున్నారు అంటే, మనతోటి ఆయన మాట్లాడుతున్నప్పుడు మనకేమనిపించింది? మన హృదయంలో మంట. చూడండి వాక్యం. అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరుస్తున్నప్పుడు మన హృదయము మనలో మండలేదా? దేవునికి స్తోత్రం కలుగుగాక, హల్లెలూయా.
మన హృదయం మనలో మండాలి. ఎవరైనా ఆవేశంతో ఇద్దరు తెచ్చుకుంటున్నారు. పురుషుల కంటే స్త్రీల గురించి ఎక్కువ చెప్తారు. ఇద్దరు తెచ్చుకుంటున్నారు. కోడి పుంజుల్లాగా దెబ్బలాడుకుంటున్నారు. కోడి పుంజుల్లాగా లేదా గొర్రె పొట్టల్లాగా దెబ్బలాడుకుంటున్నారు. ఎవరు? ఇద్దరు అక్కలు. ఈలోగా ఇంకా దెబ్బలాట ఎలాగెళ్ళిందంటే ఆమెకు కోపం వచ్చి ఒక మాట అన్నది. వేరే ఆమె, ఎందుకమ్మా నువ్వు అంతలా కలుసుకుంటున్నావు అంటే, నాకు మంటదా మరి. ఏమంటది నీ అక్క? ఏమంటదమ్మా? ఇలాగేనండి. ఏమంటది? నాకు ఎక్కడ మండింది? నాకు మండదా అలాగంటేది? ఏమైనా కట్టిపెట్టి మండించిందా? నాకు మండదా ఆమె ఇలాగంటే నేను ఎలా కూరుకుంటా అంటే నీ మనసులో బాధ కలిగింది కనుక కదండి నాకు మండింది అంటాం. జీవు గల దేవుడు వాక్యం వింటున్నప్పుడు మన మనస్సు ఏమవ్వాలి తెలుసండి? మండాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. జీవు గల దేవుడు వాక్యం వింటున్నప్పుడు మన మనస్సు మండాలి అని వచ్చాను. నా మాట లేక నా వాక్యము అగ్ని వంటిది కాదా? దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. అగ్ని మండిస్తుంది, వ్యర్థమైన దాన్ని కరిగిస్తుంది, అగ్ని వెలిగిస్తుంది. వేల సువార్తలు మీరు వింటున్నారు, కానీ మీ హృదయాలలో ఏమి రావట్లేదు తెలుసు? ఏ కలగట్లేదు తెలుసా? ఎందుకు తెచ్చుకుంటున్నట్టున్నారు? హృదయాల్లో ఏం రావట్లేదు తెలుసా? మండట్లా, హృదయాలు మండట్లా. అది ఎవరన్నా ఏదైనా ఒక మాట అన్నారనుకో, ఎంత మంట వస్తుందో తెలుసా? నన్ను అంటాడా ఆయన? నన్ను అంటాదా? ఎంత ధైర్యం! ప్రభువా నువ్వు నాతోటే మాట్లాడుతున్నావు, ఆయన నాతోటే మాట్లాడావు ప్రభువా. ఇదిగో ఎలాగ నేను జీవించడానికి నేను తీర్మానం చేసుకున్నాను ప్రభు అని. ఎవరు తీర్మానం చేసుకుంటారా అంటే, ఆ వాక్యం ఎవరినైతే చెప్పండి మండిస్తాను. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. నా వాక్యము అగ్ని వంటిది కాదు. మీరు బంగారం తీసుకుని వెళ్తారు, ఎవరి దగ్గరికి? బంగారు పనులు చేసేది. మన భాషలో ఏమంటారండి? కంసాల వాడి దగ్గరికి తీసుకుని వెళ్తాం. వాడు ఏం చేస్తాడు? దాన్ని కరిగిస్తాడు, మండిస్తాడు. ఆ మండించినప్పుడు ఏమవుతుందో తెలుసండి? దానిలో ఉన్నటువంటి వ్యర్థమైనంతా కూడా ఏమవుతుందో తెలుసా? కరిగిపోయి అందులోకి వెళ్ళిపోతారు. లాస్ట్లో ఇంకా ఇన్ని గ్రాములు ఉందమ్మా నీకు అంటాడు. అయ్యా లేదయ్యా, ఇది తులం బంగారం అయ్యా, ఇప్పుడు తులం లేదంటున్నావు, నువ్వేదో మాయ చేసావంటే మాయేం చేయలేదమ్మా. ఇందులో ఎంతమంది అంతా కూడా ఏమైపోయింది? కరిగిపోయి వెళ్ళిపోయింది. ఇదిగో నీకు స్వచ్ఛమైంది. దేవుని వాక్యము వింటున్నప్పుడు, ఆ వాక్యము మనం మండిస్తున్నప్పుడు, ఆ వ్యర్థమైనంతా కూడా దేవునికి ఇష్టమని కూడా ఏమైపోతుంది తెలుసండి? కరిగి మనలో నుంచి దూరం అయిపోతాయి. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. నా వాక్యము అగ్ని వంటిది కాదా? నా వాక్యము బద్దలు కొట్టు శుద్ధి వంటిది కాదు. చూడండి, నూతన హృదయం మీకు ఇస్తాను, నూతన స్వభావాన్ని, మీలో ఉన్నటువంటి రాతి హృదయం తీసేసి మాంస హృదయాన్ని, బండలాంటి హృదయాలు, లోబడ నల్లని హృదయాలు, ఆ హృదయాన్ని దేనితో పోలుస్తున్నాడు అంటే బండలతో పోలుస్తున్నాడు అన్నమాట. అది మన చుట్టూ ఉంటాయే గన్నెట్ లాంటి, మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలి, అటువంటి బండలాంటి హృదయాలు అనమాట. వేల సువార్తలు విన్నా, వేల వర్తమానాలు విన్నా. ఎందుకంటే అవి ఆ బండలాంటి హృదయాల మీద అవి నాటబడవు కనుకనే ఆ వాక్యానుసారంగా జీవించలేకపోతూ ఉంటారు. ప్రభువు ప్రియ దేవుని పిల్లారా, ఆ బండలాంటి హృదయాలు బ్రద్దలవు కనుకనే, ఆ బండలాంటి హృదయాలు చలించబడవు కనుకనే
ఆ హృదయం మీద ఆ వాక్యమైన విత్తనము పనిచేయకుండా పోతారు. దేవుడు వాక్యం గురించి చెప్తున్నాడు, నా మాట లేక నా వాక్యము ప్రభువుకు ప్రియమైన దేవుని పిల్లరా, అక్కడ ఏమంటున్నాడు చూడండి, అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయు శుద్ధి వంటిది కాదా. హల్లెలూయా. ఆయన వాక్యము బండను బద్దలు చేసే శుద్ధి వంటిది. ఆయన వాక్యము ఏం తెలుసండి, అగ్ని వంటిది. అగ్ని వంటిది. ఆ అగ్ని ఏ రీతిగా దహిస్తారు, ఆ అగ్ని ఏ రీతిగా కరిగించి వ్యర్థమైనది తీసివేస్తారు. ప్రభువుకు ప్రియమైన దేవుళ్ళ, దేవుడు వాక్యం చేత దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఆ అగ్ని మనలో ఏం తెలుసా, మండాలి. మనం పాట పాడతాం చేయాలంటే, అగ్ని మండించు నాలో, అగ్ని మండించు. ఎవరైనా ఏదైనా ఒక మాట అంటే మన మనసు మండుతారు, మనకి రోషం వస్తారు. కానీ వేల వర్తమానాలు మనం వింటున్నా కానీ మన హృదయాల్లో మంట పొట్టట్ల, రోషము రావటం దేని మీద అండి, దైవజనుడి మీద కాదు, వాక్యం మీద రోషం రావాలి. ప్రభు ఈ వాక్యం చెప్పను నాతోటి మన హృదయాలకెల్లా బండలాంటి హృదయాలు కలిగి ఉంటే కనుక, కరగనటువంటి హృదయాలుగా మన హృదయాలు ఉంటే కనుక దేవుని వాక్యం చేత దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన వాక్యం ఎటువంటిదంటే ప్రభుత్వం దేవుడిలాగా బండను బద్దలు కొట్టే కదండి, ఎటువంటిదండి, శుద్ధి వంటిది. ఆయన యొక్క వాక్యం ఎటువంటిది అంటే అగ్ని వంటిది. కనుక ప్రభుత్వం దేవుడిలాగా, ప్రభువా మరి నీ అగ్ని అంటే వాక్యంతో నాతో మాట్లాడిన నాలో వ్యర్థమైన వాటిని కూడా నువ్వు కరిగించి తీసి నీ వాక్యం చేత నన్ను మండించు, ఎప్పుడైతే మనం ఆగుపులో మనం వచ్చామో ప్రభుత్వ దేవుళ్ళ ఆ వాక్యం చేత మనము మండిపడతాం. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. అగ్గిపూల తీసుకుని ఎండిపోయింది దేనైనా సరే మీరు వెలిగించడానికి ప్రయత్నం చేశారనుకో, ఏమవుతుంది చెప్పండి, అది మండుతుంది, వెలుగుతుంది. అది పచ్చిగడ్డి దగ్గర తీసుకెళ్ళి అగ్గిపెట్టంతా కాల్చేసారు, అగ్గిపెట్టంతా గీసేసారు. అది మండుతుందా, వెలుగుతుందా, అగ్ని అంటుకుంటుందా? ఎందుకు అంటుకోదు? అది పచ్చిగా ఉంది కనుక. ఇది ఎందుకు అంటుకుంది? అది ఎండిపోయి ఆరిపోయి ఉంది కనుక. మనము కూడా దేవుని వాక్యము కొరకు ఆకలిగా ఉన్నప్పుడు, దేవుని వాక్యం కొరకు తృష్ణగా ఉన్నప్పుడు, దేవుని వాక్యం కొరకు మనము ఆశ కలిగి ఉన్నప్పుడు ఆ వాక్యం మనం ఏం చేస్తాం తెలుసండి, మండిస్తాం. దేవునికి స్తోత్రములు గాక. హల్లెలూయా. సరేలే సండే కదా మనం వెళదాంలే, మనసు ఎక్కడో పెంచి ఏదో కొన్ని నిమిషాలు వాక్యం వచ్చేద్దామంటే ప్రభుత్వ ప్రియమైన దేవుని పిల్లగా ఆ వాక్యం బండ మీద వేసినటువంటి విత్తనం ఏదైతే మార్కెట్లో పోతుందో, ఇంకా అర్థమై చెప్పాలి అంటే ఆ బండ మీద ఉలికినటువంటి ఏదైతే ఆయిల్ ఉందో, ఆయిల్ ఏం చేస్తుంది, అది అలాగా జారుకుంటూ అది ఎత్తుబడి పనిచేసి జారుకుంటూ వెళ్ళిపోతాం. కనుక ప్రభుత్వ ప్రియమైన దేవుడు 4 మాటల ద్వారా దేవుడు మనతో మాట్లాడాడు. ఆయన వాక్యము మొదటిగా చెప్పండి, తేనె వంటిది, మేలిమి బంగారం వంటిది. రెండవదిగా ఆయన వాక్యము చెప్పండి, దీపం వంటిది కదండి. మూడవదిగా ఆయన వాక్యము అద్దం వంటిది. నాలుగవదిగా ఆయన వాక్యము అగ్ని వంటిది, శుద్ధి వంటిది. కనుక ప్రభు నీ వాక్యం చేత నాతో మాట్లాడు, వాక్యానుసారం జీవించే జీవితాన్ని మాకు దయచేసి ప్రభుని వేడుకుందాం. వాక్యం ఎంతో విలువైనది ప్రభుత్వ ప్రియమైన దేవులారా. ఈ వాక్యాన్ని నిజంగా మన భారతదేశం వచ్చినటువంటి విలియం కేరీ గారు మన భారతదేశం వచ్చి మన భారతదేశంలో ఉన్నటువంటి భాషలైనా నేర్చుకుని మన భారతదేశం వచ్చి భారతదేశంలో ఉన్నటువంటి ఇంచుమించు 44 భాషలు ఆయన నేర్చుకుని మరలా ప్రింటింగ్ ప్రెస్ దాన్నే ఏంటంటే అచ్చు యంత్రం
మన భారతదేశంలో లేకపోతే ఇంగ్లాండ్ నుంచి ఆయన అచ్చు యంత్రాన్ని తెప్పించి మన భాషలో దీన్ని అనువదించి మనం చదువుకునే రీతిగా దేవుని కృపను చూపించాడు. ఆమేన్, హల్లెలూయా. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ప్రభువుని ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఇంగ్లీష్ మీడియం చదువుకుని వచ్చాడు, మిషనరీగా వచ్చాడు. ఉదాహరణకి మన తెలుగు భాష, మనం తెలుగు ప్రజలు మనం చదువుకోవడం కొరకు ఆయన ఏం చేశాడంటే న్యూ టెస్టమెంట్ని, లేదా మొట్టమొదటిసారి ఆయన ఏ భాషలో అనువాదం చేశాడో కానీ ఆయన ఏం చేశాడంటే ఆ భాషలో బెంగాలీ భాషలో అనువాదం చేశాడు. ఆయన వచ్చింది కనకట, బెంగాలీ భాషలో ఆయన అనువాదం చేశాడు. అంటే ఇంగ్లీష్ నుంచి బెంగాలీలో ఆయన ఏం చేశాడంటే ట్రాన్స్లేట్ చేశాడు. చూడండి, ట్రాన్స్లేట్ చేశాడు. అంటే ఆయన ఇంగ్లీష్ ఆయన బెంగాలీ భాష నేర్చుకుని, అంటే మాట్లాడటం నేర్చుకోవచ్చు, మాట్లాడటం నేర్చుకోవడం ఈజీయే. మన పిల్లలు కూడా చూడండి, స్కూల్లో ఏంటి ఇంగ్లీష్ మీడియం చదువుతారు, కానీ మనం తెలుగు మాట్లాడుతున్నాం కనుక మనతో ఏం చేస్తారు, వాళ్ళు తెలుగు మాట్లాడతారు కానీ వాళ్ళు తెలుగు రాయటము. ఇప్పుడు మా పెద్దబాబు ఉన్నాడు, ఆయన తెలుగు రాయటం అసలు ఏమీ రాదు, తెలుగు రాయటం రాదు, తెలుగు చదువుతూ రాలేదు. కానీ మాతోటి తెలుగు, ఆయన బెంగాలీ వచ్చాడు కనుక బెంగాలీ భాష మాట్లాడతాడు, కానీ రాయటం అనేది నేర్చుకుంటేనే ఆయన ప్రభుత్వ ప్రియమైన దేవుడు బెంగాలీ భాష ఆయన నేర్చుకుని ఆ బెంగాలీ భాషలోకి ఇంగ్లీష్ నుంచి అనువాదం చేసి ఇంకా ప్రింటింగ్ చేద్దాము అనుకుంటున్నాడు. కొత్త నిబంధన బైబిల్ అంతా కూడా అనువాదం చేయటువంటి సామాన్యమండి. ఎన్ని రోజులు కష్టపడ్డాడు. ఇంతలో ఏం జరిగింది తెలుసా? అగ్ని ప్రమాదం జరిగి ఆ ప్రింటింగ్ ప్రెస్ అంతా కాలిపోయింది, ఆ ట్రాన్స్ఫర్ చేసిన కాగితాలన్నీ కూడా కాలిపోయింది. అదే ఆయన స్థానంలో మనం ఉన్నామనుకో, మనకెందుకు మనగా ఏదో వచ్చిన వాక్యాలు చెప్దామని అనుకుంటాం. కానీ ఆయన నిరాశపడ్డారు. ఈ రీతిగా అనేక భాషలు నేర్చుకుని ఆ భాషల్లోకి బైబిల్ని అనువాదం చేసి, అనువాదం చేయడమే కాకుండా ముద్రించి ప్రతి ఒక్కరికి అందేలాగా ఆయన ప్రయాసపడ్డారు. ఆమేన్. ఎందుకు చెప్పండి? ఒక ప్రశ్న మీ మీద ఒక ప్రశ్న అడుగుతున్నా, చెప్పండి. నశించిపోయి ఆత్మలు రక్షింపబడాలి. ఇంకా శరీరంలో నుంచి ఇంకా చెప్పండి. ప్రతి ఒక్కరూ కూడా వాక్యాన్ని చదువుకోవాలి, ఆ వాక్యాన్ని సరిగా జీవించాలి, ప్రభు రాకడ వరకు సిద్ధపడు. అయితే వాక్యాన్ని నువ్వు మీటింగ్కి వెళ్ళి పొందించుకున్నా, కవర్ చాలా బాగుంది, అట్ట చాలా బాగుంది, డిజైన్ చాలా బాగుంది, లేదా క్రిస్టియన్ బుక్ షాప్కి పొందించుకుంటున్నావు, కానీ ఆ వాక్యాన్ని నీవు ధ్యానించట్లేదు, ఆ వాక్యాన్ని నీవు చదవట్లేదు, అందుకొరకు ప్రయాసపడలేదు. ప్రభుత్వ ప్రియమైన దేవుని బిడ్డలారా, మన చేతిలో నుండి బైబిల్ మన దగ్గర రావడానికి ఎంతో డబ్బులు ఖర్చు పెట్టారు, ఎంతో మంది ప్రయాస పడ్డారు. చాలా మంది ఇళ్లలో బైబిల్ అట్టలు చిరిగిపోయి ఉంటాయి, అన్ని పేజీలు ఇన్ని పేజీలు చిరిగిపోయి ఉంటాయి, మధ్యలో కొన్ని పేజీల్లో పిల్లలు గీసేసి ఉంటాయి. ఇంట్లో బంగారు నగలు అలా ఇచ్చేస్తారా? ఇంట్లో పట్టు వస్త్రాలు అలా ఇచ్చేస్తారా? ఇంట్లో వాళ్ళ డాడీ వేసుకుని షూట్లు అలా ఇచ్చేస్తారా? ఇవ్వరే. ఎందుకంటే అవి ఎంతో వెలా చెల్లించి విలువ పెట్టి కొన్నారు కదా. దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేయకండి, దేవుని వాక్యాన్ని అశ్రద్ధ చేయకండి. మొదటి మాట దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన మాట మేలు బంగారం వంటిది, జుట్టు తేనె దారుల కన్నా ఎంతో మధురమైనది. దేవుని వాక్యం మన పాదాలకు దీపమును, త్రావులకు వెలుగు వంటిది. దాని యందు మనం లక్ష్యమిస్తే, దాని అనుసారంగా జీవిస్తే మనకి ఎంతో మేలు, ఆశీర్వాదకరము, దీవెనకరము. దేవుని వాక్యము అర్థం వంటిది. అర్థం చూసి ఏ రీతిగా సరి చేసుకుంటామో వాక్యం వినిపించిపెట్టే వారుగా కాకుండా ఆ వాక్యానుసారంగా మనము జీవిస్తాం. నాలుగవదిగా వాక్యము అగ్ని వంటిది, వాక్యము శుద్ధి వంటిది. ఆ వాక్యం చేత దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు ఆ వాక్యానుసారం జీవించడానికి తీర్మానం చేసుకో. దేవుడి కొన్ని మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మీరందరూ కూడా మోకాళ్ళ మీద కూర్చి యేసయ్యానికి వందనాలు తండ్రి, వందనాలు నాయన, వందనాలు తండ్రి. పరిశుద్ధుడా పరమ తండ్రి, నీకే వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. గత వారం ప్రభు కాచి కాపాడి ఆరోగ్యం ఆయుషించావు నాయన.
మన జరిగిన స్థితించలేని ప్రభావ మండిపోని కాకుండా ఆయన ప్రభావ ఎంతో గొప్ప చూపిన ఆయన ప్రభావ ఈ దినం ఆయన ప్రభావ ఈ పునరుత్థాన దినంలో ఆయన ప్రభావ నిన్ను చూచే భాగ్యం ఆయన నిన్ను స్థుతించే భాగ్యం ఆయన ప్రభావ నేను ఆరాధించుకునే భాగ్యాన్ని ఇచ్చావు ఆయన నీకు ఎస్ఐయానికి వందనాలు నాయన పాఠాలు ఎందునైనా స్థితి ఆరాధనలో నాయన ప్రభావ ఇతర గ్రంథంతో మాట్లాడే దేవానికి స్తోత్రం నాయన ప్రభావ నైనా ప్రభావ నీ యొక్క నైనా గుడారాలలో నైనా గుడారంలో అతిథిగా ఉండాలి అంటే నైనా ఏ విధంగా ఉండాలో కూడా నేర్పించావు నాయన పరిశుద్ధుడానికి వందనాలు స్తోత్రం చూపిస్తున్నాం నాయన వాక్యంలో వాక్యంతో కూడా నాయన ప్రభావ నేను మాట్లాడి దేవానికి స్తోత్రాలు చూపిస్తాం ఆది నాయన ప్రభావ వాక్యంలో వాక్యం దేవుడే ఉన్నాడని నాయన ఆ వాక్యమే నేను ప్రభావ మా మధ్యలో ఉంది నేను ప్రభావ మమ్మల్ని సంధిస్తున్న దేవానికి స్తోత్రాలు చూపిస్తున్నాం నాయన ప్రభావ ఈ వాక్యం నాయన ప్రభావ నైనా ప్రభావ మేలిమి బంగారం అంటున్నావు నాయన ప్రభావ చుట్టూ తేలి దారాల కంటే వందనాలు మా పాదములకు దీపమును మా త్రోవకు వెలుగై ఉన్న వాక్యమే చీకటి మార్గములో నడవకుండా వెలుగు మార్గములో మమ్మల్ని నడిపించు నాయన స్తోత్రాలు చూపిస్తున్నాం నాయన ప్రభావ పరిశుద్ధునికి వందనాలు అద్దము వంటిది అంటున్నావు నాయన ప్రభావ అద్దము చూస్తున్న నేను ప్రభావ మేము మమ్మల్ని మేము సరిచేసుకుంటాం ఆ విధముగా నేను ప్రభావ ఆత్మ జీవితాలను కూడా నాయన మేము సరిచేసుకోవడం వాక్యమైన అర్థములో నేను ప్రభావ మా ప్రవర్తనను చూసుకుని మేము సరిచేసుకోవడానికి సహాయం చేయండి ఆయన ఎస్ఐయానికి వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం ఆ వాక్యము అగ్ని వంటిది కాదు అంటున్నావు ఆయన ప్రభావ బట్టలు కొట్టే శుద్ధి వంటిది కాదు అంటున్నావు ఆయన ప్రభావ అవును నేను ప్రభావ మరి అవిధేయతలను నేను ప్రభావ నీ అగ్నితో కాల్చే దేవుడు ప్రభావ ఆత్మతో నైనా నీ అగ్నితో నేను మండించే దేవుడు ఎస్ఐయానికి వందనాలు నేను బండ లాంటి హృదయాలని మార్చే దేవుడు నైనా మండి హృదయాలని మార్చే దేవుడు స్తోత్రం నాయన ప్రభావ పరిశుద్ధునికి వందనాలు నేను వాక్యంతో నాయన ప్రభావ మాట్లాడిన దేవానికి స్తోత్రం నాయన వాక్యం ద్వారా మేము నడవడానికి నాయన ప్రభావ వాక్యానుసారంగా మేము జీవించడానికి నాయన ప్రభావ నీ కృపను దయచేయని ఆయన నీకు స్తోత్రం నాయన వచ్చిన బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాము తండ్రి ఆమేన్. థాంక్యూ అమ్మా. దేవుని నామానికి స్తోత్రం.